దారి లేవు అన్నీ. ఈరోజు గ్యాలరీ క్లీన్ చేసిన మొత్తం. మనం బట్టలు ఆడతానే లేవు అస్సలు. ఏడేలో బట్టలు ఆడతామే తెలియదు. ఇవి మొక్కజొన్న కంకులు. ఇవి పచ్చివి తీసుకొచ్చి ఒకటేసారి క్వాంటిటీలో ఇలా ఒలిసి పెట్టుకోవాలి. పెట్టుకుంటా కూడా నేను. ఇవి పెంచుకుని వేయించుకొని కొంచెం ఉప్పు వేసుకొని కారం వేసుకొని తింటే కూడా బాగుంటుంది. ఉడకబెట్టుకొని పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని తింటే కూడా బాగుంటుంది. ఇవి ఆరోగ్యకరమైనవి. ఇవి ఈ సీజన్లో ఏ సీజన్లో దొరికేటివి ఆ సీజన్లో తినాలి. ఇవి సీజన్లో ఇవి దొరుకుతాయి. ఇవి తింటాం మేము. ఇవి తినాలి. ఇవి మంచివి హెల్త్కు. మేము బయట కాల్చినవి ఉడకబెట్టినవి తేమో ఇంట్లోనే తెచ్చుకొని ఇంట్లోనే ఉడకబెడతా. ఒకరోజు కాల్చుతా. అన్నీ వలిసి పెడతాను ఇట్లా. ఇది నా టిఫిన్ ఈరోజు. టమాటాలు తెచ్చినా కడిగి పెట్టిన ఇక్కడ మంచిగా టమాటాలు తెచ్చినాక కడిగి కొంచెం ఆరినాక ఫ్రిడ్జ్లో పెడితే ఒక 15 రోజుల వరకు మంచిగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్గా ఇవి తినాలి, బాగుంటాయి. ఇది నా అభిప్రాయం. మరి మీరేమంటారు? ఇన్ని ఒలిసిపెట్టినా ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేస్తా, లేకుంటే ఉడకబెడతా. ఏదైనా ఒకటి చేయాలనుకున్నా. ఇది నా టిఫిన్ ఈరోజు. దోసకాయ, క్యారెట్, యాపిల్. నేను బీట్రూట్ తినను, ఎందుకో మాది ఎర్రగా చూస్తే భయం అవుతుంది నాకు. బాదం కూడా ఉండే కదా నానేసిన. ఈరోజు నా టిఫిన్ ఇది. బాదాము, క్యారెట్, దోసకాయ, యాపిల్ ఇవన్నీ ఇప్పుడు బాయిల్ చేస్తాం. దోసకాయ అన్నీ తీసినాక ఇలా పెంచుకునేసి కొంచెం వేడి ఉంటాయి. గరమునే మినప్పప్పు నానేసిన. ఇంత వాన తక్కువైంది, ఎండ వచ్చింది, వేడి ఎక్కువైపోతుంది. ఏమో చేయలే, ఇన్ని బట్టలు మొత్తం చేయలే. ఇది నెక్స్ట్ డే. ఏదైనా అతి అయితే ఎక్కువైతే నష్టమే, తక్కువ అయితే నష్టమే. అందుకు ఎంతలో ఉండాలనో అంతలోనే ఉండాలి. వాన ఎక్కువైతే నష్టమే, తక్కువ అయితే నష్టమే. ఎక్కువ వాన వచ్చి చెట్లు ఎండిపోతాయి. ఎండిపోదాం కాదు, ఎండిపోవు, పూరా కుళ్ళిపోతాయి, చెడిపోతాయి చెట్లు. ఇది ఏమైంది నాకు? ఇక్కడ మచ్చలు ఉన్నాయి. కానీ ఇల్లంతా క్లీన్ చేసినాం.
ఈరోజు టిఫిన్ చేసి బయటికి పోవాలి. చెట్లు తేవాలి ఈరోజు. గులాబీ చెట్లు అవి తెత్తమాప. చెట్లు ఎండిపోయినాయి కదా అన్నీ. వాన ఎక్కువ అయ్యి కూడా ఎండిపోతున్నాయి, వాన తక్కువ అయితే కూడా ఎండిపోతాయి. నీళ్ళు ఎక్కువ ఎండిపోతాయి, నీళ్ళు ఎక్కువైతే ఎండిపోతాయి. టిఫిన్ చేస్తున్నాం. బనుగులు మూర్చెట్టి బనుగులు అన్నీ బూజు వచ్చినాయి. వగ్రాన్ చేస్తామంటే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ.